హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్గా మాట్లాడుకున్నాం కదా. అందులో ఫిజిక్స్లోని ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్లో మనం 3 పార్ట్స్ మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనం ఫైనల్ అండ్ 4th పార్ట్, ఇది ఫైనల్ అనమాట. సో ఈ ఫైనల్ పార్ట్లో మనం అన్ని క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఫిజిక్స్లో చాలా ముఖ్యమైన 2 ఇంపార్టెంట్ యూనిట్స్లో రీసెంట్గా అడిగిన ఈ 101 షిఫ్ట్స్ మొత్తాన్ని మనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా? సో దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ నేను ఏం మాట్లాడుతాను అనేది కూడా లాస్ట్లో వీడియో మాట్లాడతాను. వీడియోని చివరి వరకు చక్కగా చూడండి. ఇవన్నీ కూడా చాలా వరకు ఈజీ క్వశ్చన్సే ఉంటాయి, ఎందుకంటే మనం హార్డ్ నుంచి ఈజీకి వస్తున్నాం కాబట్టి. సో గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తాం కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. త్వరగా సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళి అన్నింటినీ కంప్లీట్ చేసుకుందాం. సో టోటల్గా మనకి 203 క్వశ్చన్స్ ఇప్పటి వరకు చాలా మాట్లాడుకున్నాం. ఇక్కడతో ఫినిష్ చేద్దాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. మీ సపోర్ట్ ఉంటేనే నేను అలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయగలను. సో ఆలోచన చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఎక్కడ వాడతారు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ కనుక్కోవడానికి వాడతారా? కాదు. డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అని కరెంట్ క్యారింగ్ కండక్టరా? కాదు. రెసిస్టెన్స్ ఆఫ్ ది వైరా? కాదు. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. కరెంట్ ప్రవహించే కండక్టర్ చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కోవడానికి వాడతారు అనమాట. ఓకేనా? ఫోర్స్ కనుక్కోవాలనుకోండి మనం ఫ్లెమింగ్ వాడాలి, ఫ్లెమింగ్ రూల్స్కి వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి అది కూడా కరెంట్ క్యారింగ్ కండక్టర్, స్ట్రైట్ కండక్టర్ అయితే మనం RHTR వాడాలి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, పవర్ అండ్ టైమ్. మనకి విద్యుత్ శక్తి, సామర్థ్యం అండ్ కాలం ఇచ్చాడు. ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటి అన్నాడు. ఓకేనా? మనం ఎలా చెప్పొచ్చు? సో ఎనర్జీ ఈక్వల్ టు టైమ్ మైనస్ పవరా? కాదు. ఎనర్జీ ఈక్వల్ టు పవర్ బై టైమా? కాదు. ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ప్లస్ టైమా? కాదు. ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం, ఇదనమాట. ఓకేనా? సామాన్యంగా మనం ఏం మాట్లాడుకుంటాం? పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము. వర్క్ అంటే ఏమని చెప్పచ్చు? మనం వర్క్ని మనం ఎనర్జీగా కూడా చెప్పచ్చు. అందుకే వర్క్ యూనిట్స్, ఎనర్జీకి యూనిట్స్ ఏమవుతాయి? జౌల్సే అవుతాయి. సో వర్క్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము. వర్క్ ప్లేస్లో వాడు ఏమి ఇచ్చాడు? ఎనర్జీ ఇచ్చాడు. సో ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు జౌల్స్ లా ఆఫ్ హీటింగ్, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ప్రకారం ద హీట్ ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్నాడు. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చనే. H ఈక్వల్ టు I² R ఇంటూ T, లేదా H ఈక్వల్ టు V² బై R ఇంటూ T. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్స్కి అనుగుణంగా మనం వెళ్ళాలి. సో హీట్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది అన్నాడు. సో స్క్వేర్ ఆఫ్ ది కరెంటు రెసిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. స్క్వేర్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అన్నాడు. కాదు. స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. ఎస్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. స్క్వేర్ ఆఫ్ ది టైం కాదు, కరెంట్ కాదు. కరెంట్ అని ఉండకూడదు, స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ అని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ఏ సోలనాయిడ్. జాగ్రత్తగా చూడండి. సోలనాయిడ్ బయట, అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది అన్నాడు. ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ అడిగాడు అనుకోండి, అది ఎప్పుడు మనకి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఉండిద్ది. కాబట్టి సౌత్ టు నార్త్ రాంగ్, నార్త్ టు సౌత్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకవేళ ఇన్సైడ్ అడిగాడు అనుకోండి, ఇది అవుట్ సైడ్. ఒకవేళ ఇన్సైడ్ అడిగాడు అనుకోండి, రివర్స్, సౌత్ టు నార్త్ చెప్పాలన్నమాట. ఓకేనా? సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సోలినాయిడ్ బయట అలా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ లాగా అడిగాడు చూడండి. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ట్రూ ఏంటని అడిగాడు. చేద్దాం. ఆల్ అప్లికెన్సీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. ఓకే, డొమెస్టిక్ సర్క్యూట్ అన్నాడు. డొమెస్టిక్ సర్క్యూట్ అంటే గృహ వలయం అన్నమాట, ఇంట్లో అనమాట. సో ఇంట్లో ఉండేది డొమెస్టిక్. ఓకేనా? అక్కడ వాడేటప్పుడు అన్ని కనెక్షన్స్ ప్యారలో కనెక్ట్ చేస్తాం అన్నాడు. ఎస్, అన్ని కనెక్షన్స్ మనం ప్యారలోనే కనెక్ట్ చేస్తాం. ఒకవేళ సిరీస్లో కనెక్ట్ చేసాం అనుకో, ఇంట్లో ఒక లైట్ పోతే అన్నీ పోతాయి. అలా ఉండకూడదు కదా. కాబట్టి A1 ఈజ్ కరెక్ట్. తర్వాత ద లైవ్ వైర్ ఇన్ ద డొమెస్టిక్ సర్క్యూట్ హ్యాజ్ గ్రీన్ ఇన్సులేషన్ అన్నాడు. తప్పు. గ్రీన్ ఇన్సులేషన్ ఉండదు. ఏముండిద్ది? రెడ్ ఇన్సులేషన్ ఉండిద్ది అనమాట. ఓకేనా? సో లైవ్ వైర్ ఎప్పుడు రెడ్.
ద ఫ్యూజ్ కనెక్టెడ్, ఇది రాంగ్ అయిపోయింది. ఎ ఫ్యూజ్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్ అలౌస్ ఎక్సెసివ్ కరెంట్ పాస్ త్రూ ద అప్లికెన్సీస్ అన్నాడు. ఎ ఫ్యూజ్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్ అలౌస్ అన్నాడు, తప్పు. సర్క్యూట్ అనుసంధానించబడిన ఫ్యూజు పరికరాల ద్వారా అధిక కరెంటు వెళ్ళడానికి అనుమతిస్తుంది అన్నాడు, కాదు. ఫ్యూజ్ అనేది ఎక్కువ కరెంట్ వెళ్లకుండా ఆపుతుంది, కాబట్టి తప్పు. నెక్స్ట్, న్యూట్రల్ వైర్ ఇన్ ద డొమెస్టిక్ సర్క్యూట్ హ్యాస్ బ్లాక్ ఇన్సులేషన్ అన్నాడు, కరెక్టే. ఎస్, కాబట్టి 1, 4 మాత్రమే రైట్. ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు. ఎస్, ఫస్ట్ ఆప్షన్ 1 and 4 మాత్రమే రైట్. గుర్తుపెట్టుకోండి, లైవ్ వైర్కి మనం ఎప్పుడు ఏ కలర్ ఇస్తాం? రెడ్ కలర్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటి? న్యూట్రల్ వైర్. న్యూట్రల్ వైర్కి మనం ఏ కలర్ ఇస్తాం? బ్లాక్ ఇస్తాం. నెక్స్ట్ ఎర్త్ ఆర్ గ్రౌండెడ్ వైర్, దీనికి ఏ కలర్ ఇస్తాం? గ్రీన్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? గ్రీన్. కొన్నిసార్లు బ్లూ కూడా ఇస్తాడు, గ్రీన్ ఆర్ బ్లూ. దీనికి రెడ్ ఆర్ బ్రౌన్. గుర్తుపెట్టుకోండి, రెడ్ అనేది మామూలుగా వాడతాం, కొన్ని చోట్ల రెడ్ కాకుండా బ్రౌన్ కూడా ఇస్తాడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 2 resistors 2 and x ohms are connected in series at 10 volts. If the current flowing through the resistors is 2 amps, value of the x అన్నాడు. సో సిరీస్లో కరెంట్ సేమ్ కాబట్టి డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. R = V/I. V అంటే 10 ఇచ్చాడు, I అంటే ఎంత? 2, R అంటే ఎలాగా? సిరీస్లో ఉన్నాయి, సో 2 + x అనమాట. సో 2 + x = 10/2. 2 1 2 5. x = 3. సో B ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు, ఏ సైన్స్ టీచర్ ఆస్క్స్ స్టూడెంట్స్ టు మెజర్ కరెంట్ త్రూ ఏ బల్బ్ యూజింగ్ అన్ అమ్మీటర్. ఒక సైన్స్ టీచరు బల్బులో వెళ్ళే కరెంట్ కనుక్కోమని వాళ్ళ చేతికి అమ్మీటర్ ఇచ్చింది. దాని గురించి స్టేట్మెంట్స్ అడిగాడు. చూడండి, విచ్ ప్రికాషన్ మస్ట్ బి స్టూడెంట్స్ ఫాలో, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అన్నాడు. చూడండి, కనెక్ట్ అమ్మీటర్ ఇన్ ప్యారలల్, తప్పు. అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి, ప్యారలల్లో కాదు. కరెంట్ ద అమ్మీటర్ ఇన్ సిరీస్ విత్ కరెక్ట్ పొలారిటీ అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్ పొలారిటీతో చేయాలి, పొలారిటీని మార్చకూడదు మనం. ఓకేనా? కరెంట్ ద అమ్మీటర్ వితౌట్ బ్యాటరీ కాదు, కరెంట్ ద అమ్మీటర్ విత్ రివర్స్ పొలారిటీ కాదు. కరెక్ట్ పొలారిటీతో సిరీస్లో కనెక్ట్ చేయాలి. అమ్మీటర్ అంటే సిరీస్, వోల్ట్ మీటర్ అంటే ప్యారలల్. నెక్స్ట్, ఫర్ ఏ గివెన్ మెటీరియల్ ద రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్, ఓకే, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఏమీ లేదు, ఒక రెసిస్టెన్స్ అనేది R = ρl/A. ఇది దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది అన్నాడు. దేనికి ఉండిద్ది? R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, కాబట్టి క్రాస్ సెక్షనల్ ఏరియా. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ కాస్త కన్ఫ్యూజ్ చేశాడు. రెసిస్టెన్స్ అని అనకుండా రెసిస్టెన్స్ పర్ లెంత్ అన్నాడు. ఆ పదం దగ్గర కాస్త కన్ఫ్యూజ్ చేశాడు. ఏంటి లెంత్ ఇచ్చాడు, మన ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంటని కాస్త పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా చదివితే ఏముండదు. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ సోలనాయిడ్ ఆర్ సర్క్యులర్ అన్నాడు. వాటి లోపల సర్క్యులర్గా ఉంటాయా? కాదు, అవి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఆన్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఇన్ ఏ సోలనాయిడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సోలనాయిడ్ ఇంక్రీజెస్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. సోలనాయిడ్లో ప్రమాణ పొడవుకున్న చుట్ల సంఖ్యను, టర్న్స్ని పెంచామనుకో, ఆటోమేటికల్లీ అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏమైద్ది? పెరిగిద్ది. బికాజ్ B = μ0 పర్మిబిలిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ I. నువ్వు N పెంచావనుకో, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సూచిస్తామన్నమాట, అది కూడా పెరిగిద్ది. సో ఇదే కరెక్ట్. ఇది కరెక్ట్ అని కన్ఫర్మ్ అయితే మిగతా ఏమవ్వాలి? రాంగ్ అవ్వాలి. చూద్దాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సోలనాయిడ్ క్యారింగ్ కరెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కరెంట్ అన్నాడు. రాంగ్. కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏముంది? రిలేషన్ ఉంది, వాడు ఉండదు అన్నాడు. ఆన్ ఇంక్రీజింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ సోలనాయిడ్ ఇంక్రీజెస్ అన్నాడు. రాంగ్. లేదన్నమాట. ఎలా రాంగ్? చూడండి, రెసిస్టెన్స్ పెంచాను, ఆన్ ఇంక్రీజింగ్ ద రెసిస్టెన్స్, అప్పుడు కరెంట్ ఏమైద్ది? తగ్గిద్ది. కరెంట్ తగ్గితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైద్ది? తగ్గాలి. కానీ వాడేమన్నాడు? ఇంక్రీజెస్ అన్నాడు. అందుకు తప్పనమాట. ఒక ఫార్ములాను మనసులో పెట్టుకొని
ఇచ్చిన స్టేట్మెంట్ని దాంట్లో పెట్టి నువ్వు అనాలిసిస్ చేయగలిగితే నువ్వు ఈజీగా పెట్టగలవు. ఓకేనా? ఇంత పెద్ద క్వశ్చన్ చదువుతున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం అలా వెళ్ళాలండి, అప్పుడే చేయగలం. ఓకేనా? నెక్స్ట్, ఇన్ టోస్టర్ ద హీటింగ్ వైర్ గ్లోస్ రెడ్ బికాజ్ అన్నాడు. టోస్టర్లో హీటింగ్ వైర్ ఎర్రగా ఉండిద్ది. ఓకేనా? ఎందుకు ఎర్రగా కనపడింది అన్నాడు. ఇట్ రెసిస్టెస్ ద కరెంట్ అండ్ గెట్స్ హాట్. ఎప్పుడైతే ఆ వైర్ హాట్గా మారిందో అది రెడ్ కలర్ చూపిస్తూ ఉండిద్ది. సో ఫస్ట్ ఆప్షనే కరెంట్. కరెక్ట్ అని వచ్చేస్తుంది, సారీ, కరెక్ట్. అంతే కదా, ఒక వైర్ గుండా కరెంట్ ఎక్కువ ఎక్సెస్ వెళ్తుంది, అది హీట్ అయినప్పుడు మనకి రెడ్ కలర్లో చూపిస్తూ ఉండిద్ది. సో ఇట్ రెసిస్ట్ ద కరెంట్ అండ్ గెట్స్ హాట్. కరెంట్ నిరోధిస్తుంది కాబట్టి ఎక్కువగా వేడెక్కి మనకి రెడ్గా కనపడుతుంది. ఓకేనా? కమింగ్ టు ఏ వోల్ట్ మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్. ఇందాకే మాట్లాడుకున్నాం, సిరీస్ కాదు, డయాగ్నల్ కాదు, ప్యారలల్. ఎప్పుడు సమాంతరంగా కనెక్ట్ చేయాలి. ఓకేనా? హై రెసిస్టెన్స్ కాబట్టి సమాంతరంగా కనెక్ట్ చేస్తే వోల్టేజ్ డ్రాప్ అనేది రెసిస్టెన్స్ని మనం తక్కువగా పెట్టుకోవాలి, అప్పుడే మనం మెజర్ చేయగలం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కరెక్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. చూద్దాం. ది ఆరిజినేట్ ఓన్లీ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఓన్లీ మ్యాగ్నెట్ యొక్క కేంద్రకం నుంచి మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వస్తాయా? కాదు. దే షో పాత్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ యొక్క గమనాన్ని చూపిస్తాయా? కాదు. దే ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్. ఎస్, ఇది కరెక్ట్ అన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లోపల మరియు బయట క్లోజ్డ్ లూప్స్ని చూపిస్తూ ఉంటాయి. ఎక్కడ? మ్యాగ్నెట్, ఎలక్ట్రోమాగ్నెట్ అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు, మ్యాగ్నెట్ అన్నాడు. కాబట్టి ఒక మ్యాగ్నెట్ని సాధారణంగా తీసుకున్నప్పుడు వాటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ క్లోజ్డ్ లూప్లుగా మనకు కనపడతాయి అన్నమాట. రిప్రజెంటేషన్, షేప్ అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ఓమ్స్ లా. ఓమ్స్ లాకి సంబంధించి కరెక్ట్ ఏంటి అన్నాడు. రెసిస్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంటా? తప్పు. కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజా? తప్పు. కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. ఎస్, ఇదనమాట. టెంపరేచర్ కాన్స్టెంట్ దగ్గర V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I ఉండాలి. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు అకార్డింగ్ టు ఓమ్స్ లా ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్ అన్నాడు. వోల్టేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. కమింగ్ టు ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్ ద లైవ్ వైర్ ఈజ్ జనరల్లీ విచ్ కలర్ అన్నాడు. లైవ్ వైర్ ఏ కలర్ ఉండేది మాట్లాడుకున్నాం ఇందాక మనం? రెడ్ కలర్. సో బ్లాక్ కాదు, గ్రీన్ కాదు, ఎల్లో కాదు, రెడ్ కలర్, రెడ్ అన్నమాట. ఓకేనా? బ్లాక్ అయితే న్యూట్రల్, గ్రీన్ అయితే గ్రీన్ ఆర్ ఎల్లో, లేదా గ్రీన్ ఆర్ బ్లూ. సారీ, ఎల్లో కాదు, ఇందా బ్లూ అన్నా కదా, సారీ, గ్రీన్ లేదా ఎల్లో గ్రౌండ్కి ఇస్తూ ఉంటాం. సో G ఫర్ G గుర్తుపెట్టుకోండి, G ఫర్ గ్రౌండ్, అలా గుర్తుండిద్ది అనమాట. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ ఆన్ అన్నాడు. కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. ఓకేనా? చూద్దాం. లెంత్ అండ్ ఏరియా క్రాస్ సెక్షనల్ ఓన్లీ అన్నాడు. లెంత్ ఏరియా మీద ఓన్లీ అన్నాడు, తప్పు. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ అన్నాడు, కాదు. కరెంట్ మీద రెసిస్టెన్స్ ఆధారపడదు. వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద కరెంట్ అన్నాడు, కాదు. ఎస్, డి ఆప్షన్. లెంత్, ఏరియా, మెటీరియల్ ఆఫ్ ది కండక్టర్, టెంపరేచర్, 4 ఉంటాయి. R = ρ L/A అండ్ టెంపరేచర్. 1, 2, 3, 4 ఈ 4 ఫ్యాక్టర్స్ మీద మనకి రెసిస్టెన్స్ ఆధారపడి ఉండిద్ది. డి వాజ్ ద కరెక్ట్ అనమాట. నెక్స్ట్, 3 రెసిస్టర్స్ 12, 6, 4 ohms ప్యారలో కనెక్ట్ అయి ఉన్నాయి. 12, 6, 4 LCM 12, 12 ఒకట్లు, 6 రెండు, 4 మూళ్ళు, 12 మొత్తం కలిపితే ఎంత? 6, 6 ఒకట్లు, 6 రెండు. సో ఆన్సర్ 2 ohms అనమాట. సింపుల్. ఓకేనా? నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అన్నాడు. రెసిస్టివిటీ అంటే రోకి యూనిట్స్ ఏంటి? ఓం పర్ మీటరా? కాదు, ఓం మీటర్ అనాలి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రెసిస్టివిటీని రోతో చూపిస్తాం మనం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ సేఫ్టీ ఫంక్షన్ ఆఫ్ ది గ్రీన్ ఇన్సులేటెడ్ ఎర్త్ వైర్ ఇన్ ఎ డొమెస్టిక్ సర్క్యూట్ పర్టికులర్లీ ఫర్ మెటాలిక్ అప్లికెన్సెస్ అన్నాడు. గృహ విద్యుత్ విలయంలో ముఖ్యంగా లోహపు ఉపకరణాలను ఉపయోగించే ఆకుపచ్చని ఇన్సులేటెడ్ ఎర్త్ వైర్ ప్రాథమిక బాధ్యత ఏంటి అన్నాడు. బాధ్యత ఏంటి చదువుదాం. టు ప్రొవైడ్ లో రెసిస్టెన్స్ పాత్ టు ఎన్ష్యూర్ లీకేజ్ కరెంట్ కీప్స్ ద అప్లికెంట్స్ పొటెన్షియల్ టు దట్ ఆఫ్ ది ఎర్త్ ప్రివెంటింగ్ సివియర్ షాక్స్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. తెలుగులో చూడండి, లీకేజీ కరెంటు ఉపకరణం యొక్క పొటెన్షియల్ని భూమికి సమానంగా ఉంచేలాగా తక్కువ నిరోధక మార్గాన్ని అందించి తీవ్రమైన షాకుల్ని నిరోధించడం. ఎప్పుడైతే మనం ఎర్త్ వైర్ కరెక్ట్గా పెట్టుకుంటామో, ఎర్త్ కనెక్షన్ కరెక్ట్గా ఇచ్చుకుంటామో, హై వోల్టేజెస్ వచ్చినప్పుడు ఆ కరెంట్ అంతా కూడా ఈ గ్రౌండ్ వైర్ గుండా భూమిలోకి వెళ్ళిపోయింది. అలా గ్రౌండ్ వైర్ గుండా భూమిలోకి వెళ్ళాలి అంటే అక్కడ లో రెసిస్టెన్స్ పాత్ ఏర్పాటు అవ్వాలి. అలా చక్కగా ఎర్త్ కనెక్షన్ని ఇంటికి ఇచ్చుకోవాలి. ఓకేనా, సో ఇదే కరెక్ట్ అనమాట. టు యాక్ట్ యాజ్ ఏ న్యూట్రల్ వైరా కాదు. టు ప్రొవైడ్ హై రెసిస్టెన్సా కాదు. ఎర్త్ వైర్ ఎప్పుడు హై రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయదు కరెంట్కి, లో రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసిద్ది. కరెంట్ చక్కగా వెళ్ళిపోవాలి కాబట్టి. టు స్టెబిలైజ్ వోల్టేజ్ ఆఫ్ 220 volts కాదు. దానికోసం మనం స్టెబిలైజర్ వాడతాం, గ్రౌండ్ ఎర్త్ వైర్ కాదు. ఏ వైర్ ఆఫ్ రెసిస్టివిటీ రో హ్యాజ్ ఏ లెంత్ ఎల్, ఏరియా క్రాస్ సెక్షన్ ఏ, ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ ఈజ్ ఆర్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిలేషన్ అన్నాడు. కరెక్ట్ రిలేషన్ ఏంటి అన్నాడు. సో రో ఎల్ బై ఏ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, ఇదిగోండి, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, దట్ ఈస్ ద కరెక్ట్ రిలేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ అండ్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ పవర్కి అడిగాడు, కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి రెస్పెక్టివ్లీ మన యూనిట్ చెప్పాలి. సో వాట్ జౌలా కాదు. ఎస్, బి ఆప్షన్. వాట్ కిలో వాట్ అవర్. పవర్కి ఏమో వాట్, ఎలక్ట్రికల్ ఎనర్జీకి కిలో వాట్ అవర్. దీన్ని మనం యూనిట్గా కూడా చూద్దాం. 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్ అనమాట. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్. గుర్తుపెట్టుకోండి. దీని మీద క్వశ్చన్ ఎక్కువ రాలా, ముందు రోజుల్లో వస్తే మనం పెడదాం ముందు క్వశ్చన్స్లో. An electric heater draws 5 amps of current when connected to a 70 volts source. Okay. If the potential difference is increased to 126 volts, what will be the new current drawn by the heater? క్వశ్చన్ ఏం అడిగాడు, మనల్ని కరెంట్ అడిగాడు, దట్ ఈస్ న్యూ కరెంట్. ఫస్ట్ మనకి ఐ ఇచ్చాడు, వి ఇచ్చాడు, ఆర్ కనుక్కుందాం. ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. వి అంటే 70, ఐ అంటే 5, 5 14 70, 14 ohms వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఐ న్యూ కనుక్కుందాం. ఐ ఈక్వల్ టు వి బై ఆర్. సో ఐ న్యూ, వి అంటే ఎంత 126 ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ అంటే ఎంత 14. సో 14 9 126. సో 9 amps అనమాట. ఎక్కలు బాగా వచ్చి ఉండాలి. 126 ఎక్కడ వచ్చింది అనగానే ఎక్కల్లో మనం చెప్పగలగాలి. 14 9 126. ఓకేనా, గుడ్ క్వశ్చన్. నెక్స్ట్, ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ 10 resistors ఈజ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఆర్. ఓకే, అరేంజ్డ్ ఇన్ సిరీస్. ఓకే, మొత్తం 10 రెసిస్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ ఎంత 6. అలా ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. అప్పుడు మనం ఆర్ ఈక్వలెంట్ అడిగాడు. టోటల్ రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఆర్. ఎన్ అంటే ఎన్ని 10, 10R. సో 10R ఆడుంది, ఇదిగోండి. ఓకేనా, 10R అని చెప్పాలన్నమాట. నెక్స్ట్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగెస్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ, అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కడ బలంగా ఉండిద్ది అని అడిగాడు. ఓకే, ఎక్కడ బలంగా ఉండిద్ది, నియర్ ద కండక్టర్, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద కండక్టరా, ఫార్ కాదు, అవుట్ సైడ్ కాదు, ఆప్షన్లో నియర్. కండక్టర్ దగ్గరగా వచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఎక్కువ అనుభూతి చెందొచ్చు, కాబట్టి దగ్గరగా ఉండే ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ కండక్టర్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohms, పొటెన్షియల్ డిఫరెన్స్ 5 volts. ఓకే, కరెంట్ అడిగాడు. సో ఐ ఈక్వల్ టు వి బై ఆర్. సో 10/5.
2 అన్నమాట. సో 2 సింపుల్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు జోల్స్ లా ఆఫ్ హీటింగ్, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ రెసిస్టర్ ఈజ్ డబుల్డ్ వైల్ ద రెసిస్టెన్స్ అండ్ టైమ్ రిమైన్ కాన్స్టెంట్, ద హీట్ ప్రొడ్యూస్డ్ విల్ బి ఇంక్రీజ్ బై ద ఫ్యాక్టర్ ఆఫ్ అన్నాడు. ఏం కాన్స్టెంట్గా పెట్టాడు? రెసిస్టెన్స్ టైం కాన్స్టెంట్గా పెట్టి కరెంట్ని డబుల్ చేశాడు. మనకు తెలుసు H=I², R/T, ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి తీసేసాయి. ఇప్పుడు కరెంట్ని ఏం చేశాడు? డబుల్ చేశాడు, అంటే 2I అయింది. దాంట్లో పెడదాం H డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2I², H డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4I². అంతకుముందు ఇంత ఉంది, ఇప్పుడు ఏమైంది? 4 రెట్లు పెరిగింది. సో 16 టైమ్స్, సారీ 16 అనేది ఏంటి? 4 టైమ్స్. 2² అంటే 4 కదా, అదనమాట. ఓకేనా. కమింగ్ టు 100 joules of heat is produced in an electrical geyser when 1 amps current flows through for 10 seconds. Okay, how much is the resistance అడిగాడు. ఓకే, రెసిస్టెన్స్ అడిగాడా? సో H అంటే 100, I అంటే 1², R అంటే తెలీదు, T అంటే 10 సెకండ్లు. ఇది కొట్టేద్దాం, అంతే కదా. సో R = ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో 10 ohms ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజెస్ డస్ నాట్ యూజ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్? హీటింగ్ ఎఫెక్ట్ అనేది, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ కనపడని వస్తువు ఏంటి అన్నాడు. గీజర్లో హీటింగ్ ఎఫెక్ట్ కనపడిద్ది, ఫ్యూజ్లో కనపడిద్ది, ఎలక్ట్రిక్ ఐరన్లో కనపడిద్ది. కరెంట్ ద్వారా ఎక్కువ హీట్ ఉత్పన్నం అవటం అనేది ఈ 3 వస్తువుల్లో కనపడిద్ది. ఎలక్ట్రిక్ మిక్సర్ గ్రైండర్లో కనపడదు. ఎలక్ట్రిక్ మిక్సర్ అండ్ గ్రైండర్లో కనపడదు అనమాట హీటింగ్ ఎఫెక్ట్. ఓకేనా. హీటింగ్ ఎఫెక్ట్ మీద అవి పనిచేయవు, జస్ట్ కరెంట్ ఫ్లో అయ్యిద్ది. కానీ కరెంట్ నుంచి వచ్చే హీట్ వల్ల మాత్రమే ఆ వస్తువు పనిచేయడం అనేది అక్కడ పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్, క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు. ఫ్లెమింగ్ ఏమడిగాడు? రైటా? ఎస్, కరెక్ట్ ఆప్షన్ అడిగాడు. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అన్నాడు. కరెక్టే. ద ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ద బోత్ ద కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. ఇది కరెక్టే, 2 రైటే. సో 2 రైట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఫోర్స్ కనుక్కోవాలనుకున్నామో అప్పుడు మనం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని వాడాలి. అది దేనికి సంబంధించింది? మోటార్కి సంబంధించింది. అక్కడ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలా మారుస్తాం? మెకానికల్ ఎనర్జీగా. మెకానికల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? ఫోర్స్ అనమాట. కాబట్టి మనం అక్కడ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూలే వాడాలి. ఓకేనా. నెక్స్ట్, ఎప్పుడైనా సరే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వేసినప్పుడు ఇలా ప్యారల్గా, పర్పెండిక్యులర్గా పెట్టాలి. అప్పుడే ఎక్కువ కట్టింగ్ జరిగిద్ది. ఎక్కువ కట్టింగ్ జరిగితే ఎక్కువ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఎక్కువ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితే ఎక్కువ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఎక్కువ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయితే ఎక్కువ కరెంట్ వచ్చిద్ది. సో 2 రైటే. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 2 ohms, 3 ohms, 6 ohms ప్యారల్గా ఉన్నాయి. 2, 3, 6 ఎల్సిఎం 6, 2 3, 3 2, 6 1, 6/6 ఎంత వచ్చింది? 1. 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ చూడండి, ఈజీ అనుకున్నాం కానీ కాస్త క్వశ్చన్ బాగానే చివరి వరకు బాగానే ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాడు. చేద్దాం. A straight current carrying conductor has a magnetic field B associated with it. Okay, which of the following is correct regarding the value of the magnetic field అన్నాడు. మనకేం తెలుసు? B = ఇది ఏ కండక్టర్ అన్నాడు? స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ముందు అది ఎలాంటిదో తెలియాలి. B = μ0 × I/2πr. నాకు ఈ ఫార్ములా తెలుసు. దీని ప్రకారం స్టేట్మెంట్ చదువుదాం, ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్దాం, ఎక్కడ దొరికిద్దో చూద్దాం. చూడండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద కండక్టర్ అన్నాడు. ఎస్, అవే ఫ్రమ్ ద కండక్టర్ అన్నాడు. అవే అంటే ఏమైంది? రెసిస్టెన్స్ బాగా పెరిగింది, అంతే కదా. డిస్టెన్స్ పెంచాం, ఆర్ అంటే డిస్టెన్స్. రెసిస్టెన్స్ పెంచాం అనుకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది? తగ్గిద్ది. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్,
ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ డిక్రీజ్ యాజ్ వి మూవ్ అవే అన్నాడు. ఇది కరెక్ట్. ఇది అవే అంటే ఏంటి? ఆర్ పెరగటం. ఆర్ పెరిగితే ఏమైంది? బి తగ్గిద్ది. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. నెక్స్ట్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ వెన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఇంక్రీజెస్ అన్నాడు. కరెంట్ పెంచామనుకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏమైంది? పెరిగిద్ది. ఇది కరెక్ట్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫస్ట్ డిక్రీజ్ వెన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఇంక్రీజ్ అన్నాడు. కాదు, రాంగ్ అనమాట. సో 2, 3 మాత్రమే రైట్ ఉందా? ఎస్, డి ఆప్షన్. ఆర్ పెంచితే బి తగ్గిద్ది, ఐ పెంచితే బి పెరిగిద్ది, అంతే. ఫార్ములా ప్రకారం చదువుకుంటేనే అవి మనం అర్థం చేసుకోగలం, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. తెలియని వాళ్ళకి, ఆ ఫార్ములా ఐడియా లేని వాళ్ళకి ఆ క్వశ్చన్ పెడతాం కుదరని పని. అన్నీ ఒకేలా ఉన్నాయి అనిపిస్తూ ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్యూజ్ వైర్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అన్నాడు. ఏ ప్రిన్సిపల్ పనిచేస్తుంది? మ్యాగ్నెటిక్ ఎఫెక్టా? కాదు. కెమికల్ ఎఫెక్టా? కాదు. హీటింగ్ ఎఫెక్ట్. ఓకేనా? ఫ్యూజ్ గుండా ఎక్కువ కరెంట్ వెళ్ళినప్పుడు ఏమైంది? అది హీట్ ఎక్కిద్ది అనమాట. సో దట్ హీటింగ్ ఎఫెక్ట్ మీద అది పనిచేస్తుంది. ఓకేనా? కమింగ్ టు 2 రెసిస్టర్స్ 15 ohms 5 ohms కనెక్టెడ్ ఇన్ సిరీస్. వోల్టేజ్ ఇచ్చాడు. హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్ అన్నాడు. సో I ఈక్వల్ టు V/R. V అంటే 12, R అంటే ఎంత? 15 + 5. 2 సిరీస్లో అన్నాడు కదా, 20 అన్నమాట. ఓకేనా? సో 4 3 12, 4 5 20. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 0.6 అనమాట. సో 0.6 amps, నాట్ 6.5, 6 amps. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి ఏది కరెక్ట్? దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఎస్, ఫస్ట్ దే కరెక్ట్. అవి ఎప్పుడు ఖండించుకో. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అవి. దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఓకేనా? దోస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఊహాజనిత రేఖలు అన్నమాట, ఊహా రేఖలు, ఊహా. నెక్స్ట్, ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 6 volts applied across 2 ends of a conducting wire of resistance R ohms. What will be the R if the current 2 amps అన్నాడు. R ఈక్వల్ టు V/I. 6/2, 2 1 2 3. ఆన్సర్ 3. ఓకేనా? కమింగ్ టు ఏ రెసిస్టర్స్ 4 ohms 64 joules హీట్ ఎవ్రీ సెకండ్. ఓకే, వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు. సో H ఈక్వల్ టు V²/R ఇంటూ T. హెచ్ అంటే తెలీదు, వి అంటే కనుక్కోవాలి. సో హెచ్ అంటే ఇచ్చాడుగా, ఇదిగోండి 64 joules అన్నాడుగా. 64 V²/R అంటే 4, T అంటే ఎవ్రీ సెకండ్ కాబట్టి 1 సెకండ్. 64 × 4 ఈక్వల్ టు V². రూట్ 64 × 4 ఈక్వల్ టు V. 64 రూట్ 8, 4 రూట్ 2. సో V ఈక్వల్ టు 16. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రివర్స్ క్వశ్చన్ అనమాట. 0.2 amps కరెంట్ 2 volts రెసిస్టెన్స్ అడిగాడు. R ఈక్వల్ టు V/I. V అంటే ఎంత? 2/0.2 ఇంటూ 10 ఇంటూ 10 చేయండి. 2 20/2 10 వచ్చింది. సో 10 అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఓకే, కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ X, I, V? సో మనకు I ఉంది, V ఉంది, మిగతాది ఏమవ్వాలి? X, R అవ్వాలి. సో R ఈక్వల్ టు V/I. R ప్లేస్లో X పెట్టుకో. X ఈక్వల్ టు V/I. ఎస్, బి ఆప్షన్. X ఈక్వల్ టు V/I. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎర్త్ వైర్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్. మెయిన్ పర్పస్ ఏంటి? విద్యుత్ సరఫరా చేయడమా? కాదు. నిరోధాన్ని తగ్గించడమా? కాదు. వోల్టేజ్ పెంచడమా? కాదు. షాక్స్ నుంచి రక్షించడం. ఎస్, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ షాక్స్. ముఖ్యమైన ఫ్యూజ్ ఒక పని అదనమాట. సారీ, ఎర్త్ పని. ఓకేనా? కమింగ్ టు what does it mean when magnetic field lines drawn closer together in diagram? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని దగ్గరగా గీయటం వల్ల అది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు.
ఇలా ఎప్పుడైతే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దగ్గరగా గీస్తున్నాయో ఆ సెక్షన్ మనకి ఏం తెలియజేస్తుందంటే అక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని తెలియజేస్తుంది. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగర్ ఇన్ ద రీజియన్. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. ఓకేనా. కమింగ్ టు ఇన్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ సప్లై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద కలర్ కోడ్స్ ఆఫ్ ది వైర్స్. ఇక్కడ నేను కలర్స్ ఇచ్చాలే కానీ మీకు ఈ కోడ్స్ ఆప్షన్స్లో ఇవ్వడం. అలా ఇస్తే మీరు చెప్పేస్తారుగా, ఈజీగా అర్థమైందిగా, జస్ట్ రాస్తాడు అంతే. నేను మీకు ఇక్కడ ట్రాన్స్లేషన్లో క్లియర్గా ఇచ్చాను. ఓకేనా. చూడండి, లైవ్ వైర్ రెడ్, ఓకే. న్యూట్రల్ వైర్ బ్లాక్, ఎర్త్ వైర్ గ్రీన్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఎర్త్ వైర్ రెడ్ ఉండకూడదు, లైవ్ వైర్ బ్లాక్ ఉండకూడదు, లైవ్ వైర్ గ్రీన్ ఉండకూడదు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, a student connects voltmeter across the terminals of the glowing bulb. What does the voltmeter measure అన్నాడు. ఇలా ఉన్నప్పుడు తీసుకొచ్చి మనం వోల్ట్మీటర్ ఇలా కనెక్ట్ చేసామనుకో, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, రెండు పొటెన్షియల్ రెండు టెర్మినల్స్ మధ్య వోల్ట్మీటర్ మనం కనెక్ట్ చేస్తే అక్కడ మనకి ఏం తెలిసిద్ది, పొటెన్షియల్ డిఫరెన్స్ తెలిసిద్ది. వీ కెన్ ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద టూ టెర్మినల్స్ అనమాట. టూ టెర్మినల్స్ మధ్య ఉన్న దాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా. కమింగ్ టు కంపాస్ నీడిల్ ప్లేస్డ్ నియర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ షోస్ డిఫ్లెక్షన్ బికాజ్ అన్నాడు. ఒక కంపాస్ నీడిల్ని కరెంట్ వెళ్తున్న వైర్ దగ్గరికి తీసుకొస్తే కంపాస్ నీడిల్లో అలజడి వచ్చింది. ఓకేనా. ముళ్ళు కదులుతూ ఉండిద్ది అనమాట. ఎందుకు, కారణం ఏంటి అన్నాడు. కరెంట్ ప్రొడ్యూసర్స్ హీటా, కాదు. కరెంట్ ప్రొడ్యూసర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, ఆ వైర్ గుండా కరెంట్ వెళ్ళింది కాబట్టి కంపాస్ నీడిలో కూడా మ్యాగ్నెట్ ఉండిద్ది కాబట్టి రెండు ఏమైనాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అట్రాక్ట్ అయినాయి అనమాట. అందుకు అలజడి వచ్చింది. సో దీన్ని చెప్పిన వ్యక్తి ఎవరు, ఓయిరిస్టెడ్ అనమాట. ఓయిరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఆయన యాక్సిడెంటల్లీ దగ్గర పెట్టాడు, అప్పుడు ఆయన గమనించాడు. దాని గురించి ఆయన ఏం చెప్పాడంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పి సో కొన్ని థీరీస్ని తీసుకొచ్చాడు ఆయన. ఓకేనా. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. చూద్దాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఈజ్ జీరో వెన్ ద ఫీల్డ్ లైన్స్ ఆర్ డెన్స్ అన్నాడు. తప్పు. డెన్స్ అంటే అర్థం ఏంటి, ఎక్కువగా ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకో, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నట్టు అర్థం, కానీ వాడు జీరో అన్నాడు. తప్పు. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఎమర్జ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్, నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అండ్ ఎంటర్ సౌత్ పోల్ ఆఫ్ ది అవుట్ సైడ్ ది మ్యాగ్నెట్. ఓకే, నార్త్ పోల్ దగ్గర నుంచి సౌత్ పోల్కి వెళ్తాయి అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ ఎప్పుడు నార్త్ నుంచి సౌత్ ఉండిద్ది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు స్టేట్మెంట్ 1, ఏ ఫ్యూజ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అన్నాడు. కరెక్టే. ఫ్యూజ్ని ఎప్పుడు సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. ఫ్యూజ్ వైర్ మేల్స్ వెన్ ద కరెంట్ ఎక్సీడ్స్ ఏ సేఫ్ లిమిట్. ఆ ఫ్యూజ్ వైర్కున్న సేఫ్ లిమిట్ని దాటి ఒకవేళ కరెంట్ వెళ్ళింది అనుకోండి, ఫ్యూజ్ వైర్ ఏమైద్ది, మెల్ట్ అయిపోయింది. అవునా కాదా. సో రెండు రైటే కదా. ఫస్ట్ ఆప్షన్, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. పవర్ని వోల్టేజ్ రెసిస్టెన్స్లో చెప్పు అన్నాడు. మనకు తెలుసు కదా, పవర్ ఈక్వల్ టు ఏంటి, V²/R. అదేనా మనం చేసేది. పవర్ ఈక్వల్ టు ఇది కాదు, పవర్ ఈక్వల్ టు V²/R. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా. నెక్స్ట్, ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కిలోవాట్. 1 కిలోవాట్ వాల్యూ అడిగాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం 3.6 × 10⁶ జౌల్స్. ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్. 3 కాదు, 3.6 ఉండిద్ది అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ద టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉండిద్ది అన్నాడు.
ఓకే, అన్ని రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. R1, R2, R3, R4. టోటల్ ఈక్వలెంట్ ఇప్పుడు ఎలా ఉండిద్ది? ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్. సో R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 అన్నీ కలపాలి. సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ అన్నింటినీ కలపాలన్నమాట. నెక్స్ట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్నాడు. ఎలక్ట్రిక్ కరెంట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నాడు. చూడండి, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ ఏరియానా? కాదు. అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పర్ లెంతా? కాదు. ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైమా? కాదు. ఇది కరెక్ట్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. వాటి ఫ్లోనే మనం ఏమని చెప్పాలి? కరెంట్ అని చెప్పాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. కమింగ్ టు ఇది మళ్ళీ అడిగాడు, రిపీట్ క్వశ్చన్. సో 1 కిలోవాట్ ఎవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఇఫ్ థంబ్ పాయింట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ఒకవేళ తంబు పైకి చూపిస్తూ ఉన్నప్పుడు, వద్దులే బొమ్మ చండాలంగా గీసే, ఓకేనా? బొమ్మ గీయటం నేర్చుకోవాలండి ఎప్పుడైనా సరే. ఎస్, ఇది థంబ్ ఫింగర్ అనుకోండి. థంబ్ ఫింగర్ కరెంట్ అనుకోండి. ఇవి ఫింగర్స్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద కర్లింగ్ ఫింగర్ షోస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ థంబ్ అయితే, కర్లింగ్ ఫింగర్స్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ క్వాంటిటీ దట్ హ్యాజ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ క్వాంటిటీ, ఓకే, దట్ హ్యాజ్ ఓన్లీ డైరెక్షనా? కాదు, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి అన్నమాట. బికాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. రెండు ఉంటాయి కాబట్టి అది వెక్టార్ క్వాంటిటీ. ఒకటే ఉంటే స్కేలార్. ఓకేనా? నెక్స్ట్, విచ్ కాంపోనెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సర్క్యూట్ టు ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ అండ్ లిమిట్ కరెంట్. ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ని పెంచి కరెంట్ని తగ్గించాలంటే ఏం వాడాలి? రెసిస్టరే వాడాలి. దాని పని అదే కదా. నెక్స్ట్, ఇఫ్ ఈ కండక్టర్ హ్యాస్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ 1 volt అండ్ కరెంట్ 1 ఆంపియర్, అప్పుడు రెసిస్టెన్స్ కూడా ఏమైంది? 1 ohm అయింది. అన్నీ 1 అయినప్పుడు అది 1 కదా. ఓకేనా కదా? నెక్స్ట్, ఏ సోల్నాయిడ్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్ బికాజ్, ఒక సోల్నాయిడ్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఎందుకు అన్నాడు. ఇట్ హ్యాస్ హై రెసిస్టెన్సా? కాదు. ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిసిటీయా? కాదు, ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకోదు. కరెంట్ ఇన్ టర్న్స్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, ఒక కాపర్ వైర్ని తీసుకొని ఎప్పుడైతే మనం ఇలా రౌండ్ చుట్టి దీనికి ఉన్న కరెంట్ పంపించామో దాని చుట్టూ ఏమైంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. కాబట్టి అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అదొక మ్యాగ్నెట్, దట్ టు ఎలక్ట్రో మ్యాగ్నెట్. ఓకేనా? కరెంట్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండిద్ది, కరెంట్ తీసేస్తే కాసేపటి వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండి తర్వాత కోల్పోయిద్ది అనమాట. ఓకేనా? టెంపరీ మ్యాగ్నెట్ కింద మనం సోల్నాయిడ్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో త్రూ ఏ రెసిస్టర్ ఆఫ్ 20 ohms అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 40 volts అడిగాడు. సో ఏమడిగాడు? ఆర్ ఈక్వల్ టు వి బై ఐ, 40/20, 2. ఆన్సర్ 2. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జిగ్జాగ్ లైన్. జిగ్జాగ్ అంటే ఇలాగనమాట. అలా చూపించే సింబల్ ఏంటి? రెజిస్టరే కదా. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇన్ సర్క్యూట్ డయాగ్రామ్స్ జిగ్జాగ్ లైన్ అన్నాడు. మళ్ళీ అదే క్వశ్చన్, రెజిస్టర్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్, విచ్ డివైస్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ టు ప్రొటెక్ట్ సర్క్యూట్స్. హీటింగ్ ఎఫెక్ట్ మీద పనిచేస్తూ సర్క్యూట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ అప్లికెన్సెస్ బై ఇంటెన్షనల్లీ మెల్టింగ్ టు బ్రేక్ ద సర్క్యూట్. ఆ వస్తువు బ్రేక్ అయిపోయి మెల్ట్ అయిపోయి సర్క్యూట్ని బ్రేక్ చేసే వస్తువు ఏంటి అన్నాడు. ఇంకేముంది? ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనమాట. హీటింగ్ ఎఫెక్ట్ మీద పనిచేసేది, సర్క్యూట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మెల్ట్ అయిపోతుంది, సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. అవన్నీ చేసేది అదే కదా. నెక్స్ట్, 4 రెసిస్టర్స్ 5, 15, 20, 40 సిరీస్లో కనెక్ట్ అయినాడు అనమాట.
5, 15, 20, 20, 20, 40, 40, 40, 80. So 80 ohms is the answer. Next, same question है 80 ohms. నెక్స్ట్ క్వశ్చన్ 2 ohms 3 ohms 5 ohms సిరీస్లో అన్నాడు 5 3 3 2 5 5 5 10 10 ohms. చివరికి వచ్చాక అందుకే సింపుల్గా ఉన్నాయి, ఒక 5 10 ఉంటాయి, ఫినిష్ చేసుకుందాం. ద ఫండమెంటల్ ప్రాపర్టీ దట్ క్వాలిఫైస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ ఈజ్ దట్ ఇట్ పొసెసెస్ బోత్ అన్నాడు. వెక్టార్ క్వాంటిటీ అని చెప్పాలి అంటే ఏముండాలి? డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉండాలి, అంతే కదా. ఆ రెండు ఉంటేనే అది వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? నెక్స్ట్, ఇన్ విచ్ డివైస్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటే ఏముంది? ఫ్యూజ్, ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్లగ్ కీ. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ప్లగ్ కీ యొక్క పని ఏంటి అని అడిగాడు. ఎందుకు? ఇట్ మెజర్స్ ద పొటెన్షియల్ డిఫరెన్సా? కాదు. ఇట్ హెల్ప్స్ ఇన్ కనెక్టింగ్ అండ్ డిస్కనెక్టింగ్ ద సర్క్యూట్. ఎస్, ఇది సర్క్యూట్ని కనెక్ట్ చేయాలన్నా ఇదేమో క్లోజ్ అనమాట, ఇదేమో ఓపెన్ అనమాట. సో సర్క్యూట్ని క్లోజ్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా, కనెక్ట్ డిస్కనెక్ట్ ఈ రెండు చేయాలన్నా ప్లగ్ కీ పని అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫిలమెంట్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. అవును, టంగ్స్టన్ చేస్తాం. ఎందుకు అన్నాడు. చీప్గా ఉండిద్దనా? కాదు. లో మెల్టింగ్ పాయింటా? లో మెల్టింగ్ పాయింట్ ఉంటే ముందే కరిగిపోయిద్ది. ఎస్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. హై రెసిస్టెన్స్ ఉండాలి, హై రెసిస్టెన్స్ ఉండాలి, హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఈ రెండు హైగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి టంగ్స్టన్కి. నెక్స్ట్, ఇన్ డైలీ లైఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ మీద పనిచేసే వస్తువులు ఏంటని అడిగాడు. ఓకేనా? ఏమున్నాయి? ఎల్ఈడి టార్చా? కాదు. ఎలక్ట్రిక్ ఫ్యాను మోటారా? కాదు. ఎలక్ట్రిక్ బెల్ బజరా? కాదు. ఎలక్ట్రిక్ హీటరు, ఐరన్, ఫ్యూజ్, ఈ మూడు అనమాట. ఈ మూడు ఎలక్ట్రిక్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ మీద పనిచేస్తున్నాయి. ఓకేనా? అది ఎలక్ట్రిక్ ఫ్యాను మోటార్ అనేది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, బిల్ కూడా అంతే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా? స్పీకర్లు ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. నెక్స్ట్, ద ప్యాటర్న్ ఫార్మ్డ్ బై ఐరన్ ఫైలింగ్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ డిమాన్స్ట్రేట్స్ అన్నాడు. ఓకేనా? ఇదిగోండి బొమ్మలో చూపిస్తున్నట్టుగా లోపల కనపడుతుందా ఈ బొమ్మ? ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఐరన్ ఫైలింగ్స్, ఇనుప మొక్కలు అలా పడేస్తే ఆ దండాయస్కందం చుట్టూ ఇనుప మొక్కలు ఒక రజన ఏర్పాటు చేస్తాయి అన్నమాట. ఆ షేపు ఏం తెలియజేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ఉనికిని తెలియజేస్తుంది. ఓకేనా? అదనమాట. కమింగ్ టు ఎలక్ట్రిక్ గీజర్, పవర్ ఈక్వల్ టు 2200 వాట్, ఆపరేటెడ్ 220 volts, కరెంట్ అడిగాడు. పవర్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ, ఐ ఈక్వల్ టు పి బై వి, 2200/220 10 10 యాంప్స్. కరెంట్ యాంప్స్లోనే కొనవాలి కదా. నెక్స్ట్, 100 joules ఆఫ్ వర్క్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ 5C ఆఫ్ ఛార్జ్ బిట్వీన్ 2 points. పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు. సో డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ, వి అడిగాడు, డబ్ల్యూ బై క్యూ. డబ్ల్యూ అంటే 100 joules, క్యూ అంటే 5 ఒకట్లు 5 20. సో 20 joule పర్ కూలుంబు. దాన్నే మనం వోల్ట్ అని రాసుకోవచ్చు. డి ఆప్షన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ ఫ్యూజ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఫ్యూజ్ యొక్క పని ఏంటి? ఇన్ని క్వశ్చన్ ఫ్యూజ్ గురించి అడిగాడు. టు ఇంక్రీజ్ ద కరెంటా? కాదు. టు నాట్ బ్రేకా? కాదు. అది చేసే పనే బ్రేక్ కదా. సి ఆప్షన్. టు బ్రేక్ ద సర్క్యూట్ ఇఫ్ ద కరెంట్ ఎక్సీడ్స్ ఏ సేఫ్టీ లెవెల్ ప్రివెంటింగ్ ద డ్యామేజ్. డ్యామేజ్ని జరగకుండా సేఫ్ లెవెల్ని ఎక్సీడ్ అవ్వగానే సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్.
203 క్వశ్చన్స్లో ఇది 203వ క్వశ్చన్ అనమాట. ఓకేనా. ఇన్ ఏ డొమెస్టిక్ సర్క్యూట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజ్, ఎన్నిసార్లు అడుగుతారా, ఎందుకు, టు బ్రేక్ ద సర్క్యూట్, సేమే అనమాట. ఓకేనా. చివరి 20 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. సో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నా బాధ్యతగా ఏమి మిస్ చేయకుండా ఉండకూడదు కాబట్టి మొత్తం చెప్పాను. సో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో 4th పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఫిజిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. రాబోయే ఆగస్ట్లో జరిగిపోయే ఆ గ్రూప్ డి ఎగ్జామ్ జరిగిద్ది అంటున్నారు కదా మోస్ట్లీ, దానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఎక్కువ కాన్సెప్ట్స్ చాలా వరకు కవర్ చేసాం. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అంటే ఏం అడుగుతాడు, ఏ కాన్సెప్ట్స్ అడుగుతాడు, ఎలా అడుగుతాడు, ఈ విషయాలన్నీ మీకు అవగాహన వచ్చినాయి. 200 క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తేనే మనకు అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా. సో వీ హ్యావ్ కంప్లీటెడ్, ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మనం హీట్ అండ్ టెంపరేచర్కి వెళ్దాం. సో 51 క్వశ్చన్లు ఉన్నాయి కదా, పార్ట్ 1 ఒక్క పార్ట్లో ఫినిష్ చేసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ అవర్ టార్గెట్ ఈజ్ హీట్ అండ్ టెంపరేచర్. ఫిజిక్స్ కంప్లీట్ చేసేసుకుందాం ఫస్ట్. చాలామంది పిల్లలు సార్ ఒకటి కంప్లీట్ చేయండి ఒకటి చేయండి అని చెప్పి తెగ రాస్తున్నారు కామెంట్స్లో. మీ మాట ప్రకారం వెళ్దాం. నేను ఇలాగ అదొకటి చెప్పుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను, కానీ మీరు బాగా ఎంతూసియాజంతో ఇది కంప్లీట్ చేయండి అన్నారు కాబట్టి లెట్స్ కంప్లీట్ ఫిజిక్స్ అవ్వకూడదాం. ఓకేనా. సో హీట్ అండ్ టెంపరేచర్ నెక్స్ట్ టాపిక్ అనమాట. సో అందరూ కూడా గెట్ రెడీ, హీట్ అండ్ టెంపరేచర్ బాగా చదువుకురండి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఎంత బాగా సాల్వ్ చేయగలుగుతారో చూడండి. మీరు బాగా చదువుకొచ్చారనుకోండి, రీసెంట్గా అడిగిన గ్రూప్ డి ఎగ్జామ్లో మీరు అన్ని పెట్టగలిగితే నెక్స్ట్ కూడా పెట్టగలరు. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.